నమస్కారం. అక్షరానికి స్వాగతం. తెలుగు భాష తేనెలాగా తియ్యగా ఉంటుంది. సంస్కృతంలోని చక్కెర పాకం, అరవ భాషలోని అమృత రాశి, కన్నడలోని తేట మూడు కలగలిపి తెలుగు భాషలో ఉంటాయి అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని వారు అన్న మాటకి అర్థం దేశంలో ఎన్ని భాషలున్నా సరే తెలుగు భాషకి పోటీ ఏదీ లేదు అని. తెలుగు భాషలోని మాధుర్యం అంతా ఇంత కాదు. బిడ్డకి ఉగ్గుపాల నుండి కూడా తల్లి పాట పాడేందుకు వీలైన భాష తెలుగు భాష. మరి అటువంటి తెలుగు భాషని ప్రపంచ ప్రఖ్యాతిగాంచడానికి కూడా మనకి ఎందరో కవులు, కవయిత్రులు, రచయితలు ఎంతో కృషి చేశారు. ప్రప్రథమంగా తిక్కన, నన్నయ, ఎర్రన ఈ కవిత్రయం కూడా ఎంతో అద్భుతంగా సంస్కృతంలోని మళ్ళొకసారి ఎంతో అద్భుతంగా ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు, రచయితలు తెలుగు భాషని ప్రపంచ ప్రఖ్యాతిగాంచడానికి ఎంతో కృషి చేశారు. అటువంటి తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాషలోని మాధుర్యాన్ని తెలుసుకుంటూ చక్కటి ఆ సుమధుర సుగంధ పరిమళాలను ఆస్వాదిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అక్షరం విలువ తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనము ఎంతో చక్కగా మన తెలుగు భాషను అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తూ వస్తున్నాం కదా. మరి ఒక్కసారి మనం పరిచయం చేసుకుందాం. చెప్పమ్మా. నా పేరు కావ్యశ్రీ, నేను ఐఎంసి కాలేజ్ నుంచి వచ్చాను. మ్యామ్, నా పేరు హర్షిత, నేను ఐఎంసి కాలేజ్ నుంచి వచ్చాను. మ్యామ్, నా పేరు సిమ్రాని, నేను ఐఐఎంసి కాలేజ్ నుండి వచ్చాను. నా పేరు దివ్యశ్రీ సార్, నేను ఐఐఎంసి కాలేజ్ నుంచి వచ్చాను. నా పేరు స్వాతి సార్, నేను ఐఐఎంసి కాలేజ్ నుంచి వచ్చాను. నా పేరు శ్రీరామ్ సార్, నేను కూడా ఐఎంసి కాలేజ్ నుంచి వచ్చాను. మీ అందరు కూడా ఎంతో చక్కగా ఒక పట్టుదలతో వస్తున్నారు. ఒక గ్రూప్ లాగా మీరందరూ అయ్యి చక్కగా వస్తున్నారు. సంతోషం. మరి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవడానికి మొదటి విభాగంలోకి వెళ్దాం. మొదటి విభాగం పడమటి సంధ్య రాగం. మనం ప్రతి వారం కూడా చక్కగా ఎన్నో సామెతల గురించి, జాతీయాల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం నిత్యం మన భాషలో వాడుకునే సామెతలు ఎలాంటివంటే ఒక దారి చూపించే దీపాలు లాంటివి అని అనొచ్చు కూడా. అంత చక్కటివి సామెతలు. అలాగే ఎక్కువ భావాన్ని తక్కువ మాటల్లో మనం ఎంతో చెప్పదలుచుకుంది ఒక చిన్న పదంలో, ఒక చిన్న వాక్యంలో మనం చెప్పేందుకు వీలుగా ఉండేవి సామెతలు, జాతీయాలు. సాధారణంగా మనం ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం. మరి మనం తెలుగులో వాటికి పర్యాయంగా ఏం వాడచ్చో ఇవాళ చూద్దాం. మొదటి సామెత ఇంగ్లీష్లో మనం వాడేది డోంట్ గెట్ టూ బిగ్ ఫర్ యువర్ బూట్స్ అంటాం. అంటే నో యువర్ ప్లేస్. ఎప్పుడు వాడుతూ ఉంటాం ఇది? ఎవరైనా మన ముందు ఎక్కువ ప్రగల్భాలు పలుకుతున్నా, గొప్పలు చెప్పుకుంటున్నా, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నా, అప్పుడు మనం అంటాం నో యువర్ ప్లేస్, ఎక్కడ నీ స్థానం తెలుసుకో అని చెప్పడానికి. తెలుగులో దీన్ని మనము చక్కగా నా ముందు తోకాడించకు, అంటే నాకు అన్నీ తెలుసు, లేదా హనుమంతుడు ముందా కుప్పి. ఇంకా దీనికి ఇంకొకటి కూడా చెప్పొచ్చు. మేనమామ ముందా అమ్మ పుట్టింటి గొప్పలు అని అంటారు కదా. అలాంటిది. అంటే అమ్మ పుట్టింటి గొప్పలు చెప్తుంటే ఎవరికి చెప్తున్నావు? మేనమామకు చెప్తున్నావు. మేనమామకి తెలుసు కదా తల్లి గురించి. ఇలాంటి చిన్న చిన్న ఒక పదంలోనే మనము అవతల వాళ్ళ ఒక దాన్ని ఏమంటారు స్వభావాన్ని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా మనము అంచనా వేయడం, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా చేయొచ్చు కదా. ఇలా చిన్న చిన్న పదాల్లోనే మనం విపరీతమైన అర్థాలను చెప్పొచ్చు. నేనేమంటున్నానంటే మనం తెలుగులో మాట్లాడాలి అనుకుంటే, ఎవరితో ఏదన్నా ఒక ప్రసంగం ఇవ్వాలి అంటే ఇటువంటి ప్రయోగాలు కనుక మీరు చేయగలిగితే మీరు అందరితో, మీ అందరి మధ్య మీరే ప్రధాన ఆకర్షణ అవుతారు. రెండవ విభాగంలోకి వెళ్ళిపోదాం. మాటే మంత్రం. మాట ఎందుకు మంత్రం అవుతుంది? ఎందుకు అవుతుందంటే మనసులో ఉంటే మాట భావంగానే ఉండిపోతుంది. ఆ మనసులోంచి మాటని, భావాన్ని బయటికి తీసి దాన్ని ప్రయాణింపజేసి అవతల వ్యక్తికి అర్థమయ్యేలా చెప్తే అది మంత్రం అయిపోతుంది. ఆ మాటకున్న విలువ అలాంటిది. ఎన్నో భావాలు మనకు అస్పష్టంగా ఉంటాయి. మన మైండ్లో వెళ్తూ, మన మెదడులో అవి తిరుగుతూ ఉంటాయి. మీరు కాగితం మీద ఒక మాట రూపంలో పెట్టారనుకోండి, అది కవిత అవ్వచ్చు, రచన అవ్వచ్చు, కథ అవ్వచ్చు.
కదా. అలాగే నా మనసులో ఉన్న నా ఆలోచనలు మీతో మాట్లాడాను అనుకోండి, అప్పుడు వెంటనే ఓసారి మనసులో ఇవి ఉన్నాయి కదా మాకు అర్థమైంది అని మీకు అర్థమయ్యే విధంగా వ్యక్తపరిచేది మాట. అందుకే ఈ మాట మంత్రమైంది. అత్యంత పదులు కల ఆయుధం మన దగ్గర ఉన్నది మాట. 100 పుస్తకాలు చెప్పలేనిది ఒక్క మాటతో మనం చెప్పగలుగుతాం కదా. 100 భావాల్ని మనం ఒక్క మాటతో చెప్పగలుగుతాం. మరి అటువంటి మాటను మనం ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత క్లుప్తంగా వాడాలి, ఎంత ఆలోచింపి వాడాలి. అన్నెసరిగా అక్కర్లేకుండా దాన్ని వృధాపరిచిన కానీ కూడా ఎక్కువైపోతుంది. అవసరానికి మించి మాటలు మాట్లాడినా మీ మీద నమ్మకం ఉంటుంది అవతల వ్యక్తికి. అరే వీడు అవసరానికంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు రోయ్, వీడితో జాగ్రత్తగా ఉండాలి అంటారు కదా. మరి మాటని ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు. ఆచి తూచి మాటకి మాటని ప్రధానంగా వాడుకోవాలి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనకి మాట మంత్రం అవుతుంది. మరి ఈ మాట ఎప్పుడు మంత్రం అవుతుంది అని అంటే మన భావాల్ని మనం సరిగ్గా వ్యక్తపరిస్తే అవుతుంది. ఇది ఎలా వ్యక్తపరుస్తామంటే పదే పదే మనమే ఒక శీర్షిక తీసుకుని, ఒక టాపిక్ తీసుకుని దాన్ని మనం సాధన చేస్తూ ఇంట్లో సరదాగా మాట్లాడుతూ, ఇవాళ ఒక్క నిమిషం ఇంగ్లీష్ పదం దొరకకుండా నేను మాట్లాడతాను, ఇవాళ ఈ శీర్షిక మీద మాట్లాడతాను అని మనకి మనం అభ్యాసం చేసుకుంటే 100 పుస్తకాలు చదివినా సైకిల్ దొక్కడం రాదు కదా. సైకిల్ తొక్కితేనే సైకిల్ దొక్కడం వస్తుంది. భాష కూడా అంతే, భాషా ప్రయోగం కూడా అంతే, మాట కూడా అంతే. మాట మంత్రం అవడానికి కూడా అదే మనం ఎంత సాధన చేస్తూ ఉంటే, దాని మీద ఎంత అవగాహన తెచ్చుకుంటే, దాని మీద ఎంత కృషి చేస్తే అంత అవలీలగా మనం మాట్లాడగలుగుతాం. ఓ భలే మాట్లాడిందిరా ఈ అమ్మాయి, భలే మాట్లాడే అబ్బాయి అనిపించుకోవాలి కదా మనం. సో మాటే మంత్రం. మా దగ్గర 3 చీటీలు ఉన్నాయి. ప్రతి వారంలానే మీలోంచి 3 ముందుకొచ్చి వాటిని తీసుకుని సాధ్యమైనంత వరకు తెలుగు పదాలు వాడుతూ మీ భావాల్ని వ్యక్తపరచండి. సరేనా? చాలా. ఎవరు మాట్లాడుతున్నారు? చేతులు ఎత్తండి. వాళ్ళ సిమ్రాని, స్వాతి, దివ్య. సిమ్రాని దా. ఇంట్లోని పెద్దలు జ్ఞాన భండాగారాలు. భండాగారం అంటే ట్రెజర్. ఇంట్లోని పెద్దలు జ్ఞాన భండాగారాలు అంటే ఒక లైబ్రరీ లాంటి వాళ్ళు, ఒక గ్రంథాలయం లాంటి వాళ్ళు అని అర్థం. స్వాతి సామాజిక బాధ్యత. మనకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. దివ్య బాధ్యతలోనే అధికారం ఉంది. పవర్ లైస్ ఇన్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే బాధ్యతాయుతంగా ఉంటారో వాళ్ళకే అధికారం ఉంది. ఎవరు ముందు మాట్లాడతారు? నాకు వచ్చిన శీర్షికం సామాజిక బాధ్యత. సామాజిక బాధ్యత అంటే ఒక మనిషి సమాజంలో ఉన్నత స్థాయిలో బతకడానికి పాటించే నైతిక విలువలు. ఈ విలువలో చాలా వివరాలు ఉంటాయి, చాలా బాధ్యతలు ఉంటాయి, అవన్నీ పాటించాల్సి వస్తుంది. ఇంకోటి అందరికీ విలువలు ఇవ్వాలి, ప్రేమతో ఉండాలి, అవన్నీ కించపరచకుండా ఉండాలి. ఒక దేశ పౌరుడిగా అందరికీ సహాయం చేస్తూ ఉండాలి. సమాజంలో ఉన్న బాధ్యతలన్నీ మనవే అని అనుకొని అందరికీ సహాయం చేస్తూ ఉండాలి. చక్కగా చెప్పావు తల్లి. మనిషి సంఘజీవి కదా, మనం ఒక్కళ్ళే బతకట్లా, మనతో పాటు 10 మంది కలిసి బతుకుతున్నారు. మరి ఒకళ్ళకొకళ్ళు సహాయం చేయకపోతే ఎలా? మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. మనం తల్లిదండ్రులకి బిడ్డెట్లాగయ్యాము, ఈ దేశంలో పౌరులుగా మనం వీఆర్ సిటిజన్స్ కదా, మనం కూడా పౌరులం కదా. అలా సమాజానికి దేశం పట్ల కూడా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఎలా అయితే మనం పన్నులు కట్టాలి, దేశాన్ని చూసుకోవాలి, సాటి మనిషిని మనిషిలా చూసుకోవాలి, కులమత వివక్షలతో చూడకూడదు, ఆ లింగ వివక్షతో చూడకూడదు. ఇవన్నీ కూడా మన సామాజిక బాధ్యతలు అవుతాయి. మనకు వచ్చిన డబ్బులో సొంత లాభం కొంత మాని పొరుగువాడికి పాటు పట్టడం అనేది సామాజిక బాధ్యత. నువ్వు బాగా మాట్లాడావు కానీ కొంచెం ఆలోచిస్తున్నావు ఎందుకు? దీనికి ఒకటి గుర్తుపెట్టుకోండి, మాట మంత్రం అవటానికి అభ్యాసం కూసువిద్య. ఎంత మనం సాధన చేస్తే అంత బాగా మనం మాట్లాడగలుగుతాం. సాధన అంటే ఇంకేం కాదమ్మా, ఇంగ్లీష్లో ప్రిపేర్డ్నెస్ అంటారు కదా. అంటే మనం ముందుగానే ఈ పని చేస్తాము అనే ఒక ఊహ, ఒక ఉనికి కలుపుకొని ఉంచుకొని మనం చేసే ఏ పనైనా కానీ కూడా అది మనకి అవుతుంది. చక్కగా చెప్పావు నువ్వు, చాలా బాగుంది. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు తర్వాత? బాధ్యతలోనే అధికారం ఉంది. ఈ 3 అక్షరాల్లో 3 పదాల్లో చాలా అర్థం ఉంది. అధికారం అంటే శక్తి, హోదానే కాదు, దాని వెనకాల ఉన్న బాధ్యతను కూడా అర్థం చేసుకోవాలి. అధికారం ఎంత ఉంటుందో బాధ్యత కూడా మనకు అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి చదువుకొని ఉన్నత స్థాయిలోకి ఎదగాలి అంటే బాగా చదువుకోవాలి. ఆ చదువుకోవడం ఆ విద్యార్థి బాధ్యత. ఇక్కడ
పవర్ లైస్ ఇన్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, అంటే మన బాధ్యత అనేది అధికారంలో ఉంది, అధికారంలో బాధ్యత ఉంది, రెండు కలగలిపి ఉంటేనే ఒక నాయకుడు అవుతారు కదా. మనకు ఒక చెట్టుకు నువ్వు చక్కగా నీళ్లు పోస్తున్నావు బాధ్యతాయుతంగా రోజు, అవునా? ఒక గులాబీ చెట్టుకు పోస్తున్నావు, దానికి 2 పూలు పూసినాయి. ఆ పువ్వు కోసే అధికారం ఎవరికి ఉంటుంది? ఎవరు నీళ్లు పోస్తే వాళ్ళకే ఉంటుంది. బయట వాళ్ళు వచ్చి తీస్తే నోను అది నా చెట్టు, అది నా పువ్వు అంటావు. ఎందుకు? ఆ అధికారం దాని మీద ఎట్లా వచ్చింది? నీకు బాధ్యతగా ఉన్నావు కాబట్టి వచ్చింది. కాబట్టి ఉట్టి అధికారం తీసేసుకుని బాధ్యతను చూపించకపోతే అది అది నాయకత్వ లక్షణం. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా. మీ ఐఎంసీ కాలేజ్ ఉంది, అందరు కలిసి రామోజీ ఫిల్మ్ సిటీకో లేకపోతే ఇంకో పిక్నిక్కో వెళ్దాం అనుకున్నారు, ఎక్కడో చోటికి వెళ్దాం అనుకున్నారు. మీ లెక్చరర్ గారు, మీ టీచర్ గారు అడిగారు, ఎవరు ప్రాజెక్ట్ చైర్మన్ అవుతారు, ఎవరు బాధ్యత వహిస్తారు ఈ విద్యార్థుల నుంచి అని. హర్షిని చేయెత్తింది అనుకుందాం. హర్షిని వారు నియమిస్తారు. నియమించిన తర్వాత ఆ రోజు మీరు వెళ్ళటానికి బస్సులు అన్నీ వస్తాయి. ప్రతి వాళ్ళు వచ్చి టీచర్ గారిని అడుగుతారు, మేము ఏ బస్సు ఎక్కాలి, హర్షిని అడగండి. మేము ఎలా వెళ్ళాలి, హర్షిని అడగండి. మా టిఫిన్ ఎక్కడ. సడన్గా ఏమవుతుందంటే హర్షిని ఒక నాయకురాలి కింద ఎదుగుతుంది. తను పవర్ఫుల్ అయిపోతుంది. బాధ్యత తీసుకున్నా కాబట్టి తనకి అధికారం వస్తుంది. చెయ్యే ఎత్తలేదనుకున్నాం హర్షిని, స్వాతి ఎత్తింది అనుకున్నాం, స్వాతికి అధికారం వస్తుంది కదా. అంటే మీరు ఏదన్నా పొందాలి అంటే మన ఫస్ట్ బాధ్యత ఏంటి, ప్రప్రథమైంది ఏంటంటే చెయ్యెత్తడం. తర్వాత ఎవరు ఇటు పక్క నుంచి చెప్పు. నాకు వచ్చిన శీర్షిక ఇంట్లోని పెద్దవాళ్ళు జ్ఞాన భాండాగారాలు. ఇప్పుడు మనకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా అంటే మనకు లైబ్రరీలో పుస్తకాలు ఎంత జ్ఞానాన్ని ఇస్తాయో అలాగనే మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా సమానంగా మనకి జ్ఞానాన్ని ఇస్తారు. వాళ్ళు మనకి అనుభవాన్ని ఇస్తారు, సంస్కృతి సంస్కారాలు అన్నీ నేర్పిస్తారు. మనకి ఎలా నడుచుకోవాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలి అని. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ ఇంట్లో ఒక కళ వేరే ఉంటుంది. అలా ఎప్పటికీ ఈ మధ్యలో అందరికీ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అందులో ఇందులో వేస్తున్నారు, కానీ అది అలా వేస్తున్నారు వాళ్ళకి పని ఉండడం వల్ల, కానీ మనకు ఒక తెలియని అనుభవాన్ని ఇస్తారు వాళ్ళు ఇంట్లో ఉంటే. అంతే. చాలా సంతోషమా, నీ భావాలు చాలా బాగున్నాయి. నిజంగానే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఓ లైబ్రరీ ఉన్నట్టే, ఓ గ్రంథాలయం ఉన్నట్టే. ఎందుకు చెప్తారు? అది మనకి 2 రకాల జ్ఞానం వస్తుంది. ఒకటి, స్వాతి నిప్పులో వేలు పెడితే కాలుతుంది, ఓ నాకు కాలింది అని స్వాతి, అది ఆవిడ అనుభవం ద్వారా ఆవిడకి జ్ఞానం వచ్చింది. నిప్పులో వేలు పెడితే ఆ అమ్మాయికి కాలుతుంది. నువ్వు చూసి హర్షిని చూసి స్వాతికి కాలింది నాకు కాలేదు ఏంటని వేలు పెడితే నీకు కూడా కాలుతుంది. సో తన అనుభవం నీకు జ్ఞానం అవ్వాలి. పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ అనుభవాలు మనకు జ్ఞానం అవుతాయి. మనం ఏంటి మేమంతా మోడర్ను, మేమంతా ఆధునికం అని కాదు, వాళ్ళ అనుభవమే మనకు జ్ఞానం అవుతుంది. చాలా చక్కగా మాట్లాడాడు. ఇలా అవసరం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా అవకాశం అందిపుచ్చుకొని మనం మాట్లాడటం మొదలుపెట్టాలి. మనకున్న పరిజ్ఞానం, మనకున్న దైనందిక జీవితం కాకుండా ఇలా ఓ శీర్షిక పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేసి సాధన చేస్తూ ఉంటే తెలుగు భాష మీద, తెలుగు వక్తృత్వం మీద, మీ ఆరేటరీ స్కిల్స్ మీద, వక్తృత్వాల మీద మీకు బాగా కంట్రోల్ వస్తుంది అన్నమాట. అందుకే మన అందరం కలిసి ఏమనాలి, మాటే మంత్రం. అంతేకాదు, బాగా తెలుగు మాట్లాడుతున్న వాళ్ళని, ఇలా ప్రసంగాలు ఇస్తున్న వాళ్ళని కూడా మనం పరిశీలిస్తూ ఉంటే మనకి ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, యూట్యూబ్లు, గూగుల్, ఇవన్నీ చక్కగా ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రసంగాలను కనుక మీరు పరిశీలిస్తూ ఉంటే మీకు కూడా తెలుస్తుంది. ఇంకా కొత్త కొత్తగా పదాలు కానీ అవి కానీ తెలుస్తుంది. తర్వాత మరి కొత్తగా అన్నాం కదా, మరి తర్వాత విభాగంలోకి వెళ్ళిపోదామా? కొత్త నేస్తం. ఒక్కొక్క స్నేహితుడు మనకు ఒక్కొక్క ఆనందాన్ని ఇస్తారు. కొందరు సరదాగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ మాటలు విని మన అందరి మనసు ఉల్లాసంగా మారిపోతుంది. ఈ జంజాల గారి సినిమా రచనలాగా, లేకపోతే కామెడీ చేసే అనిల్ రావిపూడి గారి సినిమాల్లాగా, ఇలాంటివన్నీ ఈ కథలన్నీ మనకు అలా ఉంటాయి. హాస్య రచనలో తీసుకుంటే మనకి ఆదివిష్ణు గారి నాటికలు, ఇట్లా చాలామంది బ్రహ్మాండంగా రాసేవాళ్ళు మనకుంటారు. అలాగే కొంతమంది స్నేహితులు ఎలా ఉంటారంటే వాళ్ళు చెప్పిన ప్రతిదీ అనుభవాల్లో ఉంటాయి. అంటే వాళ్ళ జీవిత పాఠాలు మనకి బాగా సహాయపడుతూ ఉంటాయి. ఇందాక మనం అనుకున్నట్టు వారి అనుభవమే మనకి జ్ఞాన భండాగారాలు అవుతూ ఉంటాయి. అమరావతి కథలు అని సత్యం శంకరమంచి గారు ఈ పుస్తకాన్ని రాశారు. ఇది ఒక అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకం గొప్పతనం ఏంటంటే, ఒక కృష్ణానది ఒడ్డున ఉండే ఒక అమరావతి దగ్గర ఉండే ఒక గ్రామంలో జరిగిన అనేక కథల్ని తీసుకుని ఆ కథలుగా రాసి దాన్ని తీసుకొచ్చి ఇందులో ఒక పుస్తకం కింద పొందుపరిచారు. దీనికి విశేషం ఏంటంటే, ముల్లపూడి వెంకటరమణ గారు అంటే తెలుగు భాషలో హాస్య రచయితల్లో
అగ్రస్థానం ఉన్న మనకి ముడుగు, శ్రీ జ్ఞానప్రసూనాంబ ఇవన్నీ రాసిన ముళ్ళపూడి వెంకటరమణ గారు ఉన్నారు కదా, అప్పుల అప్పారావు ఇది, వారు దీనికి ముందు మాట రాశారు. ముందు మాట రాసి పుస్తకాన్ని పరిచయం చేశారు. ఎంత చక్కగా ఈ అమరావతి కథలు ఉంటుందంటే మీరందరూ చదవండి ఒకసారి. కథలే కదా, 2-3 పేజీలే ఉంటాయి, మ్యాక్సిమం 10 పేజీలు ఉంటాయి. ఒక శీర్షికలా సిలబస్లో పెట్టుకొని మనం చదివితే చాలా బాగుంటుంది. ఈయన రాసిన ముందు 4 లైన్లు చదువుతాను. అమ్మ చెప్పిన కథలు అయ్యకే చెప్పుదునా. ఇక్కడ అమ్మ అంటే అమ్మవారు, అయ్య అంటే శివుడు. శివుడికి నేను పార్వతీదేవి చెప్పిన కథలు అయ్యకే చెప్పుదునా. ఆలకించమని హరిహరాలను వేడుకుందునా. హరిహర మహాదేవ, హరహర మహాదేవ, నరహర మహాదేవ, అందుకో అమరేశ్వర అని అమరావతిలో ఉన్న వాళ్ళకి చెప్పారన్నమాట. సో ఇందులో చాలా కథలు ఉన్నాయి, మంచి మంచి కథలు ఉన్నాయి. హరహర మహాదేవ అనే కథ ఉంది, ఆరేసిన చీర అనే కథ ఉంది, పుణుకుల బుట్టలో లచ్చి తల్లి అనే కథ ఉంది, హాస్యాన్ని వరద అనే కథ ఉంది, హాస్యాన్ని అప్పటి పరిస్థితుల్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకునే కథ ఉంది, గుండె శివుడికి ఇచ్చుకో అనే కథ ఉంది. బ్రహ్మాండమైన కథల సంపుటి ఈ అమరావతి కథలు. సత్యం శంకరమంచి గారు రాసిన ఈ పుస్తకం మనకి కొత్త నేస్తం. ఎందుకు కొత్త నేస్తం అంటే కొత్త ప్రపంచాన్ని చూపించే జీపీఎస్. మన గూగుల్ మ్యాప్ ఎలాగో ఓ పుస్తకం మనని కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ఆనాటి మాండలికం, ఆనాటి ప్రామాణిక అయిన పద్ధతులు, ఆనాడున్న భాష, ఆనాడున్న వ్యక్తులు, ఆనాటి కథా వస్తువులు, ఆనాడున్న వస్తువులు ఇన్నిటిని పరిచయం చేస్తున్నాయి. మన పరిచయం చేసేవాడు ఫ్రెండే కదా. నిన్ను తనకు పరిచయం చేస్తే ఫ్రెండ్కి ఫ్రెండ్, నాకు ఫ్రెండ్ అంటాం కదా. మరి ఈ పుస్తకం మనకి ఫ్రెండ్ లాగా కొత్త నేస్తల్లా ఉంటుంది. దీన్ని వీలైతే మీరు కొనుక్కుని చదువుకోండి. బుక్ ఫేర్స్ చాలా అవుతూ ఉంటాయి, పుస్తకాల చాలా ఉంటాయి, పోలని పుస్తకాల షాపులు ఉంటాయి, ఆన్లైన్ పోయి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. తెలుగు పుస్తకం కొనుక్కోండి. ఒక పాప్కార్న్ తింటే మనకి 1 సెకండ్లో అయిపోతుంది. ఓ పుస్తకం కొనుక్కుంటే జీవితాంతం మనకి తోడే నిలుస్తుంది. చాలా అద్భుతంగా కొత్త నేస్తాన్ని మనం పరిచయం చేసుకున్నాం కదా. మరి తర్వాత విభాగంలోకి వెళ్ళిపోదామా? చెప్పాలని ఉంది. ఏం చెప్పాలని ఉంది అంటే ఇప్పుడు మనం అనుకోవాలని ఉంది అనుకోవాలి మనందరం. ఎందుకంటే రోజు మనం వాడుకునే ఇంగ్లీషు పదాల స్థానంలో తెలుగు పదాలను పెడితే బాగుంటుంది, తెలుగు భాషని మనము వృద్ధి చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో మనం కొన్ని పదాలను, మన పద కోశాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏమవుతుందంటే మనకి న్యాచురల్గా ఇంగ్లీష్లో మాట్లాడి, నాకైనా మీకైనా బయట ప్రాపంచకంలో మనం ఇంగ్లీష్లో మాట్లాడి, మన డిక్షనరీ ఇంగ్లీష్ది ఎక్కువ ఉంది, మన వర్డ్ బ్యాంక్ ఇంగ్లీష్ది ఎక్కువ ఉంది. కాస్త తెలుగు వర్డ్ బ్యాంక్ ఎప్పుడు వస్తుంది? ఆ ఇంగ్లీష్ పదానికి తెలుగులో దగ్గరగా ఉన్న పదాలు ఏంటి, తెలుగులో అర్థాలు ఏంటి అన్నది మనం తెలుసుకుంటే ప్రతి వారం కూడా మనం 10-15 పదాలు తెలుసుకుందాం అనుకో. ఆ 10-15 పదాలు వచ్చి మనకి మన లైబ్రరీకి యాడ్ అవుతూ ఉంటాయి. ఈ లైబ్రరీ పుస్తకాల లైబ్రరీ కాదు, మెంటల్ లైబ్రరీ. మన దగ్గర ఉన్న అది అందులో మన పదకోశం పెంచుకోవడంతో పాటు వాటిని వాడడానికి, ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం ఇక్కడ తెలుసుకున్న పదాన్ని ఒక వాక్యంలో మనం ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తే ఇంక అది మర్చిపోం. మామూలుగా రాసుకుంటే మర్చిపోయే అవకాశం ఉంది. అదే మనం ఒక్కసారి వాడామనుకో అది మన మెదడులో ఉండిపోతుంది. ఆ తర్వాత మనకి మన పదకోశంలో ఎప్పటికీ ఉండిపోతుంది. సరే, ఇవాళ కొన్ని పదాలు తెలుసుకుందామా? అడగండి, మేము చెప్తాం. మీ మనసులో ఏ పదాలు అనిపిస్తే అడగండి, మేము దాని దగ్గరగా ఉన్న పదాలు అర్థాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. మాస్టర్ పీస్ మ్యామ్. మాస్టర్ పీస్ అంటారు కదా, కళాఖండం. అంటే మాస్టర్ పీస్ అంటే అలాంటిది ఒకటే ఉన్నది, అత్యద్భుతంగా ఉన్నది అనే భావం వచ్చే ఒక వస్తువు. ఈ చిత్రం మాస్టర్ పీస్, దిస్ పెయింటింగ్ ఈస్ మాస్టర్ పీస్ అంటే అద్భుతమైన కళాఖండం. కళాఖండం. కరప్ట్ మ్యామ్. అవినీతి, లంచం. లంచం, అవినీతి, లంచగొండితనం. మ్యామ్ హ్యామ్లెట్ అంటే? హ్యామ్లెట్ అంటే అది ఓల్డ్ ఇంగ్లీష్ యూసేజ్, అది కుగ్రామం. స్వాతి? మ్యామ్ గ్యాలస్ అంటే? గ్యాలస్ అంటే అది కూడా ఏంటంటే ఒక ఉరి అంటాం, ఉరి కంబం, చెక్కతో చేసింది ఉరి కంబాన్ని అంటాం. గ్యాలోస్, అది గ్యాలోస్. పర్వాలేదు నేర్చుకోవటం. మ్యామ్ ఎక్స్పీడియంట్. ఎక్స్పీడియంట్ అంటే దానివల్ల కొంత ప్రయోజనం ఉంది అనుకున్నప్పుడు ప్రయోజనకరమైన విషయం ఎక్స్పీడియంట్ అంట. ప్రయోజనకరమైన వెతుక్కోవటం, ప్రయోజనకరమైన చేసుకోవటం. ఓకే. ఐసోలేట్ మ్యామ్. ఐసోలేట్, ఒంటరిగా ఉండడం, ఐసోలేట్ అయిపోవడం.
మన క్వారంటైన్ అంటాం కదా, ఐసోలేషన్ అంటాం కదా. మేము అందరినీ 5 ఫ్రెండ్స్ ఒక పక్కకెళ్ళి నిన్న ఒక్కదాన్ని ఐసోలేట్ చేశారు, ఒంటరిదాన్ని చేశారు. అది ఐసోలేషన్. బాదర్ మ్యామ్. బాదర్ అంటే ఇబ్బంది పెట్టకు. మనం సాధారణంగా ఇది వాడుతున్నప్పుడు నన్ను బాదర్ చేయకు అంటాం. నన్ను ఇబ్బంది పెట్టకు అంటే అప్పుడు మనకి తెలుగు కొంచెం ఒక మెట్టు బాదర్ అంటాం కదా, ఇబ్బంది పెట్ట, నన్ను ఇబ్బంది పెట్టకు. బాదర్ చేయటం, కావాలి కావాలి కావాలి, ఇబ్బంది పెట్టేసాం అనుకో, అది బాదర్ చేయటం. అమేజింగ్ మ్యామ్. అమేజింగ్ అంటే అద్భుతం. సో ఇలా మనం కొత్త కొత్త పదాలు తెలుసుకుంటే ఇంగ్లీష్లో మనం ప్రయోగించే చిన్న చిన్న పదాలకి తెలుగు అర్థాలు ఏంటి అని మీరు గ్రామర్ కొట్టచ్చు, గూగుల్లో కొట్టచ్చు. సినోనిమ్స్ అని చెప్పి దానికి పర్యాయ పదాలు చూడొచ్చు, యాంటనిమ్స్ అని చెప్పి వ్యతిరేక పదాలు చూడొచ్చు. ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకుని అందులో తెలుగు పదం కొట్టి ఇంగ్లీష్ కొట్టి దాన్ని తెలుగులోకి తర్జుమా చేసుకుని దానికి మళ్ళీ సినోనిమ్స్ చూస్తే 100 వస్తాయి మనకి. అలా మన పద కోసం పెంచుకుంటూ పోవాలి. మనం మరి మాట ద్వారా తెలుసుకుంటున్నాము, సంభాషణ ద్వారా, అలాగే కొన్ని పదాలకి తెలుగులో అర్థాలు తెలుసుకుంటున్నాం, పాటల ద్వారా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు పాట కూడా చూద్దాము. పాఠశాల కాదు, పాఠశాల. తర్వాతి విభాగం పాఠశాల. పాటలు మనకి మంచి మార్గదర్శకాలు అవుతున్నాయి, ప్రేరణ అవుతుంది కదా. నేను శ్రీశ్రీ గారు రచించిన ఒక పాట కురుక్షేత్ర సినిమాలో ఉంది. అది యుద్ధం ముందర వెనక నుంచి వచ్చే నేపథ్య గీతం. ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం, కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం అనే పల్లెవుతో ఉంటుంది. అందులో ధర్మరాజు గారి గురించి 3 పదాలు శ్రీశ్రీ గారు వాడారన్నమాట. స్థితప్రజ్ఞుడతి నిర్మల చరితుడు, ధర్మాయుతుడు యుధిష్ఠరుడు అన్నాడు. అంటే స్థితప్రజ్ఞత కలిగినవాడు, బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ఉన్నవారు, అలాగే అన్ని సమతుల్యం పాటించేవారు, నిర్మల చరితం కలవారు, మంచి ప్రశాంతమైన హిస్టరీ కలవారు. దాని తర్వాత ధర్మాయుధుడు అన్నారు, అంటే ధర్మాన్నే ఆయుధంగా చేసుకున్నవాడు. అప్పుడు ఆలోచిస్తే అనిపించింది ఎంత గొప్ప పదం కదా ఇది. మనలో కూడా ధర్మాన్ని ఆయుధంగా చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. అందరం మనం కోపాన్ని ఆయుధంగా చేసుకుంటాం, మాటలను ఆయుధంగా చేసుకుంటాం, కర్రలను లేకపోతే కత్తులను ఆయుధంగా చేసుకుంటాం. అసలు ధర్మాన్ని ఆయుధంగా అంత పవర్, అంత గొప్ప శక్తి పాటలోని ఒక మాటకు ఉంటుంది. ఎప్పుడో 75వ సంవత్సరంలో కురుక్షేత్రం సినిమాలో శ్రీశ్రీ గారు రాసిన మాట ఇంకా నన్ను ఇన్నేళ్ళైనా 50 ఏళ్ళైనా ఆలోచింపచేస్తుంది కదా. ఇది పాటకున్న పవర్. సో మన తెలుగు సినిమాల్లో వచ్చిన అనేక పాటల్లో మంచి మంచి మాటలు ఉన్నాయి, కవులు అద్భుతమైన ప్రేరణలు ఉన్నాయి, మనని ఉప్పొంగేలా చేసే దాన్ని ఏమంటారు ఒక రకమైన శక్తియుతమైన పదాలు అందులో ఉన్నాయి. అవేంటే ఇవాళ ఓ పాటను ఏదైనా ఎంచుకుందాం. మనం అనుకుంటాం పాత పాటల్లోనే ఉన్నాయని కాదు, ఈనాటి పాటల్లో కూడా చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి, మనం తెలుసుకుంటూ వస్తున్నాము. చూడాలని ఉంది సినిమాలు, చిరంజీవి గారు హీరోగా చేసిన సినిమాలు. మనకి ఆ మ్యూజిక్, ఆ సంగీతపు ఆ జోరు హోరులో కొన్నిసార్లు మనం సాహిత్యాన్ని అర్థం చేసుకోలేమేమో, కానీ కొంచెం పరిశీలనగా వింటే మనకి చిరంజీవి గారి మీద పిక్చరైజ్ చేసిన పాట చంద్రబోస్ గారు రాశారు. ఎవరైనా చెప్పగలరా పాట? ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా, చెప్పది. ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా, రేపన్నది మా పన్నది పనికిరాదులే ఓ మారియా, ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు, అయ్యేదేది అవుతుంటే కలతే తీరదు. సూపర్. ఎంత బాగుంది. ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ నేస్తామా, మనం ఎప్పుడైనా అవుతుందా? ఫస్ట్ పల్లవి ఏంటి చెప్పండి. చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు, చేద్దాంలే చూద్దాంలే అని ప్రొకాస్టినేట్ చేస్తాం అంటాను చూడారా, ఊటిగానే కాలయాపన. ప్రొకాస్టినేట్ అంటే ఏంటంటే ఏ కారణం లేకుండా మనం బద్ధకంగా పనిని వాయిదా వేస్తూ ఉంటాం కదా, దాన్ని ప్రొకాస్టినేషన్ అంటారన్నమాట. వృధాగా కాలయాపన చేయదు, చూద్దాంలే చేద్దాంలే అంటే కాలం ఆగదు, అయ్యేదేదో అవుతుందిలే అంటే అవకాశం రాదు, కలతే తీరదు, కలతలు తీరవు మనకి. ఏదో అవుతుందిలే అని కూర్చున్నా కానీ మన కష్టం తీరదు, మన ప్రయత్నం మనం చేయాల్సిందే. అలాగే చేద్దామంటే చూద్దాం, ప్రతిరోజు విలువైంది కాదా, ప్రతిరోజు వాల్యుబులే, ప్రతి క్షణం వాల్యుబులే. చూడండి మీరు ఇక్కడ ప్రతిరోజు మనకి 86,400 సెకండ్లు భగవంతుడు మనకి ఒక బహుమతిగా ఇస్తాడు. 86,400 సెకండ్లు. ఇందులో 1 సెకండ్ వృధా చేసుకున్న మొన్నటికి అది రాదు కదా, వేస్ట్ అయిపోతుంది.
పనికి రాకుండా పోతుంది. ఇలా ప్రతిరోజు విలువైంది. ఈరోజు అవకాశం ఈరోజు అందిపుచ్చుకోవాలి, ఈరోజు చేయాల్సిన పనులు ఈరోజు చేయాలి, ఈరోజు మనం అనుకున్నవన్నీ చేసి తీరాల్సిందే. ఇలా విలువైంది మళ్ళీ తిరిగి కాలంలో ఈరోజు రాదు కదా మనకి. ఎంత అద్భుతంగా రాశారు, చంద్రబోస్ గారు రాశారు. చాలా బాగా రాశారు. అద్భుతం. చంద్రబోస్ గారు అంటే తెలియని విషయం ఉంది మనకి. అద్భుతం. మౌనంగా ఎదగమనే పాట, చీకటితో వెలుగు చెప్పనే పాట, అసలు చిత్రలహరిలో ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదనే పాట, ఇలా అద్భుతంగా ఈ తరానికి అత్యంత ప్రేరణ ఇస్తూ రాస్తున్న నవ యువ రచయితలు మన తెలుగువారి ఆస్తి చంద్రబోస్ గారు. మనం అక్షరంలో ప్రతివారం కూడా ఒక మంచి మాటను తలుచుకునే కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఈ వారం కూడా ఒక మంచి మాటని, ఒక మంచి విషయాన్ని మీతోటి వాళ్ళతోటి కూడా పంచుకోవాలనుకుంటున్నాను. మాతృభాషతో అనుసంధానం అయితే మన సంస్కృతి, విలువలు, సాంప్రదాయాలతో మంచి బంధం ఏర్పడుతుందని. అంటే మన మాతృభాషతో అనుసంధానం అంటే రిలేట్ చేసుకుంటే మన సంస్కృతి, మన బంధం కూడా బాగా ఏర్పడుతుందని, దేశంలోని వారసత్వ భాషల్లో తెలుగు కూడా ఒకటేనని, తెలుగు సాహిత్యం, తెలుగు వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించిన అనేక అద్భుతాలు ఉన్నాయని, తెలుగు వారసత్వాన్ని యావత్ దేశం అందించే ప్రయత్నం తాము చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పారు. తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని, తెలుగు ఒక సాంప్రదాయ భాషని, ఒక సంస్కృతికి ప్రతిబింబం అని నరేంద్ర మోడీ గారు చెప్పారు. వారికి ఒక్కసారి మనం అందరం అద్భుతంగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలుపుకుందాం, తెలుగు వాళ్ళందరం కూడాను. మరి ఎంతో చక్కగా కార్యక్రమం మనం ముగించుకున్నాం. వచ్చేవారం మరొక అద్భుతమైన తెలుగు అక్షరంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.